అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలనైతే విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు 19 విడతల డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. మరి ఇక 20 విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట. మరి ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు తీసుకురావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పటివరకు కూడా 19 విడతలను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 20 విడత డబ్బులకైతే సిద్ధమైపోయింది. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి, మేలు జరగాలి అంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇప్పటికే మనకు జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు పీఎం కిసాన్కి సంబంధించి. ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ, మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పీఎం కిసాన్కు ఫోన్ నెంబర్ ఉంటేనే మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ లేకపోతే కనుక మీరు ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి. మరి రెండవదిగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏపీ రైతులు మరి ఈ పథకాల కోసం రెడీగా ఉన్నారు. మరి పథకాల ద్వారా వారు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇంకా ఎవరైనా అర్హత ఉండి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే మీరు తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి. నేరుగా మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మన తెలంగాణ రైతులంతా కూడా వెళ్ళి నేరుగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. తప్పనిసరిగా రైతులకు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసి ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా అంటే తెలంగాణ ప్రభుత్వానికి రైతులకు అందిస్తున్న రైతు భరోసా పీఎం కిసాన్, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే 19వ విడత డబ్బులను ఫిబ్రవరి 24వ తారీఖున విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి పీఎం కిసాన్ 19వ విడత ఎవరికైనా పడకుండా ఉంటే వారు వెంటనే ఇలా చేసి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను తీసుకోవచ్చని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే తెలంగాణలో ఉన్న రైతులు అయితే ఏఓ గారిని కలవండి,
లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డుతో చెక్ చేసుకోండి. ఇక ఏపీలో ఉన్న రైతులైతే మనకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు డబ్బులు ఎందుకు పడలేదో మీరు వస్తుందో రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ అక్కడ ఏదైనా లిస్టులో మీ పేరు లేకుండా ఉంటే మీరు వెంటనే ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు వివరాలు అనేది సేకరించి అంటే అక్కడ ఎందుకు రాలేదనేది తెలుసుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ లిస్టులో పేరు ఉందనుకుంటే ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు తెలుసుకుని దాని ప్రకారము ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్నీ కూడా మనకు రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మనకి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే. మరి ఈ యొక్క పిఎం కిసాన్కి ఇప్పటి వరకు 19 విడతలు పూర్తయిపోయి మరి 20 విడత మొదలు కానున్నటువంటి నేపథ్యంలో చాలా మనకు ఇది ప్రాధాన్యత అయితే సంతరించుకుందనమాట. మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన 20 విడత డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేది చూసుకోండి మీరు. చాలామంది ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఈకేవైసీ లేని కారణంగా, ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా ఈ కారణాల వల్ల ఏంటంటే వీళ్ళు డబ్బులు అనేది రాకుండా చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందజేయబోతున్నాయి. మరి పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేస్తూనే ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరపున మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మరి ఈ డబ్బులు అనేది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకోవడమే కాకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పటికప్పుడు మనకు ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి, ఏపీ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ, తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా లేట్ చేయకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని చెప్తున్నాను. మరి అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈ ఏప్రిల్ నెలలో పిఎం కిసాన్ 20 విడతతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అందించడానికి సిద్ధమైపోయింది. మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే వారికి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు 3 ఎకరాలకు డబ్బులు విడుదల చేసి మిగిలినటువంటి వారికి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఈ విధంగా మనకు ఇప్పటివరకు 3 ఎకరాలకు 18,000 రూపాయలు మాత్రమే జమ అయ్యి మీరు మిగిలినటువంటి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాల వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఈ నెల 31 లోపు రైతులందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ద్వారా మనకు ఈ నెల లాస్ట్కి మనకు వారికి డబ్బులు అయితే మిగిలినటువంటి వారికి అంటే 4-5 ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఇది పూర్తయిపోయిన తర్వాత పిఎం కిసాన్ కూడా మరికి వారంలో పూర్తయిపోతుంది 19వ విడత. తర్వాత ఏప్రిల్ నుంచి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ కూడా రైతులకు 20 విడత అయితే వేస్తామని చెప్పి తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి రైతులకు యొక్క డబ్బులను వేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయో మీకు ఎవరి హెల్ప్ లేకుండా పిఎం కిసాన్ ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ ద్వారా కానీ, రైతు భరోసా ద్వారా కానీ మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల ద్వారా కూడా మీరు డబ్బులు అయితే పొందండి. ఇప్పుడే మీరు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. లిస్ట్
లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేర్లు కనుక ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సాయం మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.